రీతు సంచాలకత్వం గురించి సంజన దగ్గర వచ్చినప్పటికీ ఆమె ఫాల్స్ గేమ్ ఆడమే కాకుండా పవన్ దృష్టిలో పెట్టుకొని తను కూడాను ఎంత ఫాల్స్ అంటే ఎన్ని బాల్లు ఉన్నాయో అన్నిసార్లు పద్ధతి మార్చింది అని నాగార్జున గారు రీతుకి వచ్చేసి ఒక లెవెల్లో వేసుకున్నారు. మొట్టమొదట రీతుకి చప్పట్లు కొట్టండి అద్భుతమైన సంచాలకురాలంటే తనకు కూడా అర్థం అయ్యేలా, అంటే తన మనసుకి తెలుసు నేను అంత బాగా ఎక్కడ చేశాను అన్నట్టు చూస్తుంది అమ్మాయి. కానీ ఆ తర్వాత చెప్పారండి డిజాస్టర్డ్ సంచాలకురాలు ఎవరు అంటే రీతు, ఆమెకి ఇంకొకసారి సంచాలకత్వం బిగ్ బాస్ ఇవ్వద్దని చెప్పేశారు, నవ్వుతూనే సురకలు అంటించారు నాగార్జున గారు. సో ఈ విషయంలో ఏంటంటే మరి తనుజ క్షమించండి, రీతు సిగ్గుపడుతుందో మరి తెలుసుకుంటుందో తెలియదు, కానీ రీతుకు మాత్రం ఒక మాట చెప్పారు, ఒక వ్యక్తి విజయాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు సంచాలకత్వం చేయడం కాదు, ఎవరు విజయం పొందుతున్నారో వాళ్ళని నువ్వు దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ దృష్టిలో పెట్టాలి అని అర్థం వచ్చినట్లు ఒక పదం, ఒక లైన్ ఉపయోగించి చాలా చక్కగా మరి నాగార్జున గారు చెప్తే అద్భుతంగా ఉంటుంది, నేను చెప్తే అది వివరణ అవుతుంది. ఒక లైన్లో ఆయన అద్భుతంగా చెప్పి చురక కాదు 2 చువ్వలతో 2 చురకలకు అంటించినట్టు అంటించారండి.